యాసంగిలో దేశంలోనే అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు మంత్రి ఉత్తమ్. ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలు బద్నాం చేస్తున్నాయని అన్నారు. కేంద్రం టార్గెట్ 52 లక్షల మెట్రిక్ టన్నులే అయినా 75 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామని తెలిపారు. ధాన్యం కొనుగోలుపై బీఆర్ఎస్ బీజేపీది తప్పుడు ప్రచారం అన్నారు మంత్రి. భారతదేశంలోనే ఎక్కువ వరి పంట ప్రొక్యూర్మెంట్ ఈ సీజన్లో ఈ యాసంగి పంటలో తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. యాసంగి పంటలో ఇంత ప్రొక్యూర్మెంట్ జరగలేదు. ఇది వాస్తవం అయితే వాళ్ళు రకరకాలుగా అవాస్తవాలు అబద్ధాలు చెప్తూ మరి మా ప్రభుత్వానికి క్రెడిట్ రావద్దనే దిశలో ప్రయత్నం చేశారు. ఈరోజు మీ ముందు టోటల్ ప్రొక్యూర్మెంట్ 147 lakh మెట్రిక్ టన్స్. ఇది దేశంలోనే రికార్డ్ అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ప్లస్ రబీ రైతులకి అందించిన మరి అమౌంట్ ఈ రోజున్న మన కాంగ్రెస్ ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలో వేసిన అమౌంట్ 35,077 కోట్లు. వాళ్ళు కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయమని చెప్పిన మేము అదనంగా 6,500 కోట్లు పెట్టి 75 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినాం. మేము తెలంగాణ రైతుకి చివరి గింజ చివరి గ్రామంలో కొనుగోలు చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకుంటూ ఇప్పటి వరకు 75 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినాం. ఇంకో 1 లక్ష మెట్రిక్ టన్నులు ఈ వచ్చే వారం 10 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఆ రోజు మొత్తుకునేటోళ్ళకి 10 ఏళ్ళ అధికారంలో ఉన్నటోళ్ళకి కేంద్రంలో అధికారం ఉన్నటోళ్ళకి వాళ్ళు అర్థం చేసుకోవాలి. దిస్ ఇస్ తెలంగాణ is now created a record in paddy procurement in KMS 25-26.